రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందా? మరి ఏ స్థాయిలో అభివృద్ధి చెందబోతుంది? లేదంటే అభివృద్ధిలో భాగంగా ఇక్కడే ఆగిపోతుందా? ఇవన్నీ ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. నిజంగా అభివృద్ధి చెందాలంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి. అదే లక్ష్మీనగర్ ప్రాంతంలో, అదే ప్రధాన చౌరస్తా ప్రాంతంలో అవన్నీ భవనాలను కూల్చివేస్తారా, లేదంటే కొంతమేరకే కూల్చివేస్తారా? ఇట్లాంటి ప్రశ్నలు అనేక రకంగా గోదావరిఖని పట్టణంలోని ప్రజానికంలో ఉండిపోతున్నాయి. నిజంగా ప్రజాపాలన ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతుందా, లేదంటే ప్రజానాయకుల మధ్యలే ఆగిపోతుందా? ఈ రెండు విషయాలు కూడా ప్రజలకు ఇంకా అర్థం కాలేని పరిస్థితుల్లోనే ఉందని చెప్పుకోవాలి. మరి ఏదేమైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నారు రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇదే స్థాయిలో నిజంగా చిరు వ్యాపారులకు నష్టం జరుగుతుంది అని ఏదో అడపా ఇక్కడో కాడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, రామగుండం నియోజకవర్గంలో బీజేపీ లేనట్టుగానే సైలెంట్గా ఉండిపోయింది. మరి నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి జరుగుతుంది అంటే వీళ్ళందరూ అందుకే కూల్గా ఉన్నారా, లేదంటే ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారా, అనుకుంటున్నారా? ఏది ఏమైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందా లేదా అన్న ప్రశ్న ప్రజల్లో ఇంకా మిగిలిపోయే ఉందని చెప్పుకోవాలి. అటు బీఆర్ఎస్ వచ్చినా ఇటు బీజేపీ పార్టీ వచ్చినా గతంలో ఉన్న పాలకులు ఎవరైనా కూడా పూర్తి స్థాయిగా గోదావరిఖని పట్టణానికి అభివృద్ధి చేయలేదనే చెప్పుకోవాలి. మరి ప్రస్తుత ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ద్వారా గోదావరిఖని పట్టణం అభివృద్ధి చెందుతుందా అంటే వేచి చూడాల్సిన సమయం ఇంకెంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు మొదలే పెట్టారు. మరి ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ అనేక రకాల ఆటంకాలను, ఒడిదొడుకులను పక్కన పెట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిస్తారా, లేదా అలాగే గతంలో పోచమ్మ మైదాన్ పరిస్థితిని తీసుకొచ్చి వదిలేస్తారా అన్న విషయం కూడా ప్రజలకు ఇంకా అర్థం కాలేదు. ఇది ప్రజలలో మిగిలిపోయిన ఒక ప్రశ్న అనేది చెప్పుకోవాలి. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన.